ప్రభు అయిన దేవుని పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ జీవము గల దేవుని వాక్యములో నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. परमेश्वर का वचन से हम लोग कई बातें अध्ययन करने वाले हैं, अध्ययन करेंगे। రాజుల రెండవ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనమే చదువుకుందాం మరలా ఈ దినం కూడా. प्रियनो, पिछले समय हम लोग दूसरा राजा का पुस्तक 13वां अध्याय 20-21 वचन अध्ययन किए थे। वापस वही वचन हम लोग अध्ययन करेंगे। తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచారు. 1 సంవత్సరము గడచిన తరువాత మోయాబీల సైన్యం దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. प्रियनो, दूसरा राजा का पुस्तक 13वां अध्याय 20-21 वचन पढ़ा हुआ है। तब वो एलिशा मर गया और उसे मिट्टी दी गई। प्रति वर्ष के समय एक दल ने एक शव को, लोग किसी की मनुष्य की मिट्टी से मिट्टी दे रहे थे, एक दल ने उन्हें दिए पड़ा। तब उन्होंने उस शव के लिए एलिशा के कब्र में डाल दिया और एलिशा की हड्डियों से चूते वो उठा और अपने पांवों के बल खड़ा हो गया। ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము సంగతిని విన్నప్పుడు प्रभु में प्रियनो, पवित्र शास्त्र बाइबल के अंदर से कई बातें हम लोग सुनने के बाद ఎన్నో విషయాలు మనము ఆధ్యాత్మికంగా బలపడ్డాం. कई बातें आत्मिक रूप से हम लोग अध्ययन సారీ ఈ దినం కూడా దేవుని సహాయము చేత వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని చదివాం, ప్రార్థన చేసి వ్యక్తిగత జీవితానికి అవసరమైన మాటలు విందాం. आज भी प्रार्थना करके वचन को हम लोग अध्ययन करेंगे। జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడవైన మా ప్రియ ప్రభువా, నీ గణనామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. परमेश्वर पिता धन्यवाद देते हैं, आपका दया के लिए, करुणा के लिए धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించండి. అందున్న సంగతిని మాకు తేటగా అర్థమయ్యేటట్టు మీ సహాయం ఇవ్వండి. पढ़ा हुआ वचन की आशीष कीजिए और हम लोग जैसे समझने का रीति से हमसे बातें करें। సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండి చేస్తున్న మేలు ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతించుచు हर एक बातों के लिए आपने जो सहायता कर रहे हैं, इसके लिए स्तुति महिमा आपको देते हुए యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. यीशु नाम में प्रार्थना करते हैं, प्रभु सुन और जाने। ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎలీషా చేసిన సూచక్రియలను గూర్చిన విషయాలు మనం వింటూ ఉన్నాం. प्रियनो, जो एलिशा के जीवन में उन्होंने किया और सूचक क्रिया को बारे में हम लोग अध्ययन किए थे पिछले बार। ఇప్పుడు ఎలీషా చనిపోయిన తరువాత కూడా एलिशा मरने के बाद में भी ఆయన సమాధిలో ఉంచినప్పుడు ఆ దించిన శవం ఎలీషా ఎముకలకు తగిలితే ఆ శవము బ్రతికినట్లుగా మనము చూస్తున్నాం. अभी वो वहां पर ऐसा लिखा गया, जब एलिशा मरने के बाद में मिट्टी दिया है, वैसी एलिशा का हड्डी लगने से वो जीवित हुआ करके हम लोग पर देख। ఎలీషా బ్రతికి ఉన్నప్పుడు
చనిపోయిన వారిని బ్రతికించాడు. एलिशा जब ये जीवित था, मरे लोगों को जीवित करा दिया। ఎలీషా చనిపోయిన తర్వాత సంవత్సరానికి కూడా బ్రతికినట్లుగా చూస్తున్నాం శవం. ये मरने के बाद में भी एलिशा 1 साल के बाद मरा हुआ उसको जिंदा किया उन्होंने। ఒక విధంగా ఎలా చెప్దామా, आ, బ్రతికున్నప్పుడు బ్రతికించాడు, చనిపోయిన తర్వాత కూడా బ్రతికించబడడానికి కారకుడయ్యాడు. नो, जब भी उन्होंने जिंदा था, मरे हुए लोग को जिंदा किया, और मरने के बाद में भी उन्होंने वो मरा हुआ को जिंदा किया। వాస్తవంగా ఎలీషా చేసిన సూచక్రియలు కొన్ని ఉన్నాయి. एलिशा ने जो किया क्रिया क्रिया कुछ है, उसके बाद మనం में మనం ముగింపులో ఉన్నాం కాబట్టి ఎలీషా జీవితం కొరకు మరొకసారి ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాను. दूसरा राजा का पुस्तक 19 वचन से लिखा है। 3 బేతేలు పట్టణ బాలురిపై తీర్పు. बेतेल का बच्चे लोग उन्होंने चिढ़ाया, उनका ऊपर से वो बालू आके उनको मार डाला। రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. आ, दूसरा राजा का पुस्तक 13 दूसरा अध्याय और 23 और 24 वचन में लिखा है। 4 ఎదోములో ఇశ్రాయేలు సైన్యము కొరకు నీటి గోతులు. और चौथा है उनके लिए क्या, वो बारिश आके उनको पानी वो गड्ढे के ऊपर भर गया करके देखते हैं। 2 రాజులు 3:16-20. और दूसरा राजा का पुस्तक 3रा अध्याय 16 से 20 वचन में लिखा है। అలాగే 5 ఒక విధవరాలి కొరకు నూనెను సృష్టించిన సందర్భం. ఒక विधवा के लिए जो तेल देकर उनको सहायता किया करके 5वां में देखते हैं। 2 రాజులు 4:1-17. और दूसरा राजा का पुस्तक 4था अध्याय 1 से लेकर 7 तक है। 6 షునేమీరాలి కుమారుని బ్రతికించుట. और 6वां विषय जो सुने स्त्री का जो लड़का मर गया था उनको जीवित कराए। 2 రాజులు 4:32-37. दूसरा राजा का पुस्तक 4था अध्याय 32 से लेकर 34 तक है। 7 విషపూరితమైన కూరను స్వస్థపరచెను. 7वां बात है कि जो विष था वो खाने में उसको अच्छा किया। 2 రాజులు 4:38-41. दूसरा राजा का पुस्तक 4था अध्याय में वहाँ पर लिखा है। 8 ఆహారమును వృద్ధి చేసెను. 8वां वचन है कि तो थोड़ा सा आहार था उसको बढ़ा दिया, आशीष किया। 2 రాజులు 4:42-44. दूसरा राजा का पुस्तक 4था अध्याय 42 से लेकर 45 तक। 9 కుష్ఠరోగి అయిన నయమానును స్వస్థపరచెను. जो कौड़ी का आदमी नयमान को वो स्वस्थ बना दिया। 2 రాజులు 5:1-18. दूसरा राजा का पुस्तक 5वां अध्याय पहले वचन से 4था वचन तक है। 10 గెహాజీ తీర్పు. 10वां ये గెహాజీపై తీర్పు. गेज का ऊपर जजमेंट दिया कि वो
कौड़ी बन गए थे फिर वापस। 2 రాజులు 5:26-27 दूसरा राजा का पुस्तक 5वां अध्याय 26 से लेकर 27 वचन में है। 11 నీటిలో పడిన గొడ్డలి తేలజేసెను 11वां है, जो कुराड़े पानी में गिरा था वो फिर वापस वो ऊपर आ गए। 2 రాజులు 6:1-7 వచనాలు दूसरा राजा का पुस्तक 6वां अध्याय 1 से लेकर 7वां वचन तक है। 12 తమను కాయుచున్న దేవుని సైన్యమును చూచుటకు తన సేవకునికి అనుమతించెను अपना को रक्षा करने वाला और परमेश्वर को देखने के लिए उसको दास को भेजा है। 2 రాజులు 6:17 दूसरा राजा का पुस्तक 6वां अध्याय 17वां वचन में लिखा है। 13 సిరియనులకు అంధత్వము కలుగజేసెను और सीरियन जो लोग हैं उनको अंधत्व से अंधा बना दिया। 2 రాజులు 6:17 सेकेंड दूसरा राजा का पुस्तक 6वां अध्याय में 17 से वचन में लिखा है। 14 క్షామముతో అలమటించుచున్న సమరయ పట్టణమునకు విస్తారమైన ఆహారమును దయచేసెను अकाल से और कई तकलीफ उठाने का बहुत सारी आहार उनको मिला। 2 రాజులు 7వ అధ్యాయం दूसरा राजा का पुस्तक 7वां अध्याय। ఈలాగున ఎలీషా చేసిన గొప్ప సూచక్రియలను మనము చూస్తున్నాం इसी तरह एलिशा ने किया अद्भुत कार्य हम लोग देख रहा है। క్రొత్త నిబంధన గ్రంథములో और नया नियम में ప్రభు అయిన యేసుక్రీస్తు సూచక్రియలు చేశారు यीशु मसीह ने कई चिन्ह किया, कार्य किया। ఆయనకి ఈయనకి చాలా పోలికలు మనము ఆలోచన చేయొచ్చు यीशु मसीह के लिए और एलिशा के जीवन में कई बातें हम लोग अध्ययन कर सकते हैं। ఇప్పుడు యేసు ప్రభు చేసిన సూచక్రియలన్నీ నేను చెప్పను గాని यीशु मसीह ने किया वहाँ जो चमत्कार सभी मैं नहीं बताऊंगा। దాదాపు 36 సూచక్రియలు చేశారు ఆయన उन्होंने चमत्कार 36 चमत्कार उन्होंने किया। ఎలీషా చనిపోయిన వ్యక్తిని బ్రతికించినట్టు ఆయన ఎముకలు తగిలి బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం ఆ విషయాన్ని మాత్రమే మనం ప్రస్తావించుకున్నాం और एलिशा मरने के बाद में एक आदमी उनका हड्डी को लगने से वो जीवित हो गया। वही बातों को हम लोग अध्ययन करेंगे। చూడండి దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు पवित्र शास्त्र में हम अध्ययन करने से లూకాసు వార్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక విధవరాలి కుమారుని మృతు నుండి లేపిన సందర్భాన్ని మనము చూస్తాం యోహాను सुसमाचार में 7वां अध्याय में और एक विधवा के लड़का को जीवित करा दिया करके हम लोग ప్రియులారా మనం ఆలోచన చేసినప్పుడు విధవరాలి కుమారుని ఆమె ఎంత ఏడుస్తుందో విధవరాలంటే భర్త కూడా లేడు ఉన్నవాడు ఒక్కగానొక కుమారుడు ఆ కుమారుడే తనకు దిక్కు ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఎంత ఏడ్చిందో वो विधवा का लड़का मरने से वो विधवा किसी तरह कैसा रोए करके हम लोग समझ सकते हैं। वो एक ही लड़का था, वो मर गया था जब भी वो रो रहा था। రెండవదిగా యాయిరు కుమార్తెను మృతు నుండి లేపుట दूसरा बात है यायर के पुत्री को जी उठाया। మత్తయి సువార్త 9:25లో చూస్తాం मत्ती सुसमाचार और 9वां अध्याय 41లో చూస్తాం मार्क सुसमाचार में 5वां अध्याय 41 वचन में देखते हैं। అలాగే లూకాసు వార్త 8:54లో చూస్తాం लूका सुसमाचार में हम लोग 8वां अध्याय 54 वचन में देखते हैं। కనుక యేసుక్రీస్తు ప్రభు యాయిరు కుమార్తెను
మృతు నుండి బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాం. याईर के बेटी को उन्होंने मृत्यु से जिलाया करके यीशु मसीह के बारे में देखते हैं। అలాగునని యేసుక్రీస్తు ప్రభువారు तरह यीशु मसीह ने లాజరును మృతులలో నుండి లేపుట, लाजर को भी जिलाया यीशु मसीह ने। యోహాను సువార్త 11:43-44 వచనాలు. यूहन्ना सुसमाचार में 11 अध्याय 43 और 44 में लिखा है। ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరిని బ్రతికించారు? प्रियनो यीशु मसीह ने किन को जिलाया? విధవరాలి కుమారుని బ్రతికించాడు, యాయీరు కుమార్తెను బ్రతికించాడు, లాజరును బ్రతికించాడు. विधवा का लड़का को जिलाया और याईर के पुत्री को जिलाया और लाजर को भी जिलाया। కనుక యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించడమే కాదు, ఆయన చేసే కార్యం ఏమిటి అని అంటే, దైవ గ్రంథంలో ఒక చక్కని మాట మనము చూడవచ్చు. प्रियनो यीशु मसीह ने सिर्फ जिलाए नहीं, कई बातें उन्होंने कई कार्य किया करके हम लोग को दे सकते हैं। సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, शमूएल का पुस्तक पहले शमूएल 2 अध्याय 6 वचन में ऐसा लिखा है, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. जो परमेश्वर जो है वो लोगों को जिलाने वाला परमेश्वर है और जीने वाला को मरा देने वाला भी परमेश्वर है। పాతాళానికి పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. पाताल में भेजने वाला, वहां से जी उठाने वाला वही परमेश्वर यहोवा है। కాబట్టి ప్రభునందు ప్రియులారా, इसीलिए प्रियनो జనులను సజీవులుగా చేయాలన్నా మృతులనుగా చేయాలన్నా ఆయనే చేయగలడు. और लोगों को जलाने में और लोगों को मराने में वही कर सकते हैं। ఎందుకు అంటే क्योंकि ఆయనలో అంత శక్తి ఉన్నది, ఆయనలో అంత జీవం ఉన్నది, ఆయనలో అంత ప్రభావం ఉన్నది. उन्होंने इतना सामर्थ्य है, वो शक्तिमान है, प्रभावशाली है। ఇంతటి శక్తిమంతుడైన ఆయన మన కొరకు ఏం చేశాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. इतना शक्तिमान परमेश्वर हमारे लिए और मारा गया, गाड़ा गया। మృత్యుంజయుడుగా 3వ దినాన తిరిగి లేచాడు. तीसरा दिन वो जी उठा है। అపోస్తలుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయం 24వ వచనం. प्रेषित वचन में 2 अध्याय 24 वचन में यहाँ पर लिखा है, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అన్నాడు. जो मरण उसको रुका नहीं सकता है और इसी से मरण से वो प्रभु परमेश्वर ने उनको जी लाया। అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనంలో, प्रेषित वचन 3 अध्याय 17 वचन में, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. पतरस ने कहा कि आप लोग ने वो जीवित परमेश्वर को मार डाला, लेकिन उन्होंने जी उठा, हम लोग गवाही दे रहा करके पतरस ने कहा। కనుక ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవికతను మనము తేటగా గుర్తించినప్పుడు మన ప్రియ ప్రభు ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన జీవాధిపతి, అందుకు అనేకులు సాక్షులుగా ఉన్నట్లు చూస్తున్నాం. प्रियनो, इसी तरह पवित्र शास्त्र में देखते हैं और उन्होंने मरण से जी उठा है, इसी के लिए वो जीवाधिपति करके उनके कहला जाता है। యేసుక్రీస్తు ప్రభు చనిపోయి బ్రతికాడు,
అంతకు మునుపే చనిపోయిన వారిని బ్రతికించాడు. आ, यीशु मसीह जो मर करके जी उठा है और उससे पहले कई लोग को जिलाया गया। ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయన బ్రతికించడానికి, బ్రతికి ఉండడానికి కారణం ఏంటో చెప్పాడు. प्रकटीकरण में पहला अध्याय 18 वचन में क्यों जलाया गया करे उसी के बारे में। నేను మొదటి వాడను, కడపటి వాడను, मैं आदि अंत है, मैं జీవించువాడను, मैं जीवित है, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. मर गया परंतु जी उठ के और मैं जीवन है युगा युगा में। మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. मरण का और जीवन का जो ताला है मेरे हाथ में है चाबी। కావున ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రియ ప్రభు ఆయన ఎంత ఉన్నతమైన వాడో దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. प्रिय में वचन में ऐसे देख रहे हैं और परमेश्वर कितना महान है करके हम देख सकते हैं। కనుక మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడు ఆయని. मरण का जीवन का चाबी उनका हाथ में है। ఎలీషా ఎముకల వలన ఒక వ్యక్తి బ్రతికాడు గాని యేసుక్రీస్తు నోటి మాట వలన అనేకులు బ్రతికింపబడతారు. एलीशा का हड्डी को लगने से एक आदमी जी उठा, लेकिन और यीशु मसीह ने उनका बातों से कई लोग को जिला दिया। ఇక్కడికి ఎక్కి రండి అనే మాట వినగానే బిలబిలబిలమంటూ సజీవులుగా ఉన్నవారు, మృతులైన వారు, ప్రభు నెరిగి చనిపోయిన వారు సమాధులలో నుండి మొదట లేస్తారు. ఆ తదుపరి సజీవులైన వారు ఎత్తబడతారు. यीशु मसीह की आवाज सुनकर जो पहले मरण पाया है वो लोग समाधि से जी उठेंगे और जीवित है वो लोग ऊपर और नया शरीर से ऊपर उनको जाके आकाश मंडल में मिलेंगे। కాబట్టి దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రభువుకు మహిమ ఆపాదించాలి. पवित्र शास्त्र में लिखा वास्तविक वचन के अंदर लिखा हुआ विशेष को जानकर तो प्रभु को महिमा देना चाहिए। ప్రభునందు ప్రియులారా, సంగతి అర్థమైంది కదా. దేవాది దేవుడు ఎలీషా కంటే ఎంత గొప్పవాడో పోలిక కొన్ని కనపడినా ఈయన ఎంతో గొప్పవాడు. प्रभु प्रिय नो और एलिशा से कितना बढ़कर है, एक महान व्यक्ति करके यीशु मसीह के बारे में देखते हैं। ఎలీషా అయితే చనిపోయిన వారిని బ్రతికించాడేమో గాని చచ్చిపోయి మాత్రం ఆయన అంతటా ఆయన లేవలేడు. एलिशा जो जीवन में जो मरे हुए को जिला दिया, लेकिन परंतु उन्होंने अपने आप मरण से जीव नहीं उठा। కానీ యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవగలిగిన వాడు, परंतु పెట్టుటకు అధికారం ఉన్నవాడు, ప్రాణాన్ని తిరిగి తీసుకోవటానికి అధికారం ఉన్నవాడు. ఎలీషా కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. परंतु यीशु मसीह ने मरण पा करके समाधि में रख के जी उठा है और एलिशा से कई बढ़ करके उन्होंने मरण का जो चाबी उनका हाथ में रखने वाला सामर्थ्य परमेश्वर है। కాబట్టి దైవ లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మన ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని విశ్వసించి ఆ ప్రియ ప్రభువును మనము వెంబడిస్తే ఒకానొక దినాన మన దీన శరీరాలను ఆయన సమరూపములు గల శరీరాలుగా మారుస్తాడు. यीशु मसीह ने वह मर के जी उठा है, उनको ग्रहण करके उनको पीछे करके उनके लिए जी के है। तो एक दिन ऐसा है कि
हम लोग कई आ, आशीष पाने वाला करके हम लोग देखते हैं। కనుక ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువును మనము వెంబడించి చనిపోయినా బ్రతికింపబడి ప్రభువుతో యుగయుగాలు ఉండగలిగేటట్లు మనలను మనము జాగ్రత్త చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. इतना सामर्थ्य प्रभु को ग्रहण करके हम उनके लिए जीने से आशीष पाते हैं और प्रार्थना करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर, आपको ऊंचा नाम के लिए धन्यवाद देते हैं। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతిస్తున్నాం. हमारे लिए बहुत से प्रार्थना प्रेम किया, इसके लिए धन्यवाद करते हैं। మా ఎడల మీరు జాలి చేసుకొని మమ్మను దినదినము అనుదినము ఆదుకొని మా పక్షంగా మీరు చేస్తున్న మేలులన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. हर दिन हमारे लिए सहायता करके चलाता है, इसके लिए धन्यवाद करते हुए అన్ని విషయాలలో ఎల్లవేళలా మీకు మేము మహిమ తేవడానికి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు हर एक बातों में हमसे सहायता किया, आपको महिमा करने के लिए सहायता करते हुए మా ప్రభువు, మా రక్షకుడు, మేము చనిపోయినా తిరిగి లేస్తామని గొప్ప నిరీక్షణ కలిగింపజేసిన యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. हमारा प्रभु यीशु मसीह में विश्वास करके ग्रहण करने से फिर वापस हम लोग जलाए जा करके विश्वास करते हुए यीशु मसीह के नाम में प्रार्थना करते प्रभु, आमीन। ఆమేన్. ప్రియులారా, प्रिय लोग, దేవుని యొక్క